రాష్ట్రానికి రానున్న 4 కొత్త ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 45 వారాల శిక్షణ పూర్తి చేసుకుని రేపు పాసింగ్ అవుట్ పరేడ్కు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి గౌతమి సాలి, అజిత వేజెంట్ల, వరుణ్ పుర్కేస్తా, ఆరిఫ్ హఫీజులను కేటాయించారు. వీరిలో గౌతమి సాలి, అజిత వేజేంద్ర రాష్ట్రానికి చెందినవారు కాగా ఆరిఫ్ కర్ణాటక, వరుణ్ అసోంకు చెందినవారు. ఇంజనీరింగ్ చదివిన తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఐపీఎస్లో చేరినట్లు చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన గౌతమి తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చారని ఆమె ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం వచ్చింది. మరో ఐపీఎస్ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. అయితే వీరు ఎన్పీఏలో ఎలాంటి శిక్షణ పొందారు, మానసికంగా శారీరకంగా ఎలాంటి దృఢమైన దీనికి సంబంధించిన ఏ విధంగా పొందారన్న విషయాల్ని అభ్యర్థులను తెలుసుకుందాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి గౌతమి గారితో మాట్లాడదాం. గౌతమి గారు, అసలు మీ వ్యక్తిగతంగా కుటుంబం, మీ నేపథ్యం ఏంటి? మాది పెద్దకన్నెల్లి విలేజ్ అండి, కాళహస్తి పక్కన. కాళహస్తి చిత్తూరు డిస్టిక్లో ఉంది. మా నాన్నగారు ఫార్మర్, మా మదర్ నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చనిపోయారు. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో మా తాతయ్య, నానమ్మ, అత్తలు, ఇంకా బాబాయిలు, పిన్నిలు అందరూ కలిసే ఉంటాం అనమాట. సో మా ఫ్యామిలీ అది. ఇంకా మా ఫ్యామిలీలో అయితే సివిల్ సర్వెంట్స్ అయితే ఇప్పటివరకు ఎవరు లేరండి. మా ఇంట్లో చదువుకోమని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అమ్మాయిలంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్స్ చేయాలని చెప్పేవాళ్ళు. నేను ఇంజనీరింగ్ తిరుపతిలో చేశాను, ఎస్పీ యూనివర్సిటీలో. దాని తర్వాత కాగ్నిజెంట్లో వర్క్ చేశాను. అప్పుడు అక్కడ వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడికి రాసి ఇట్లా సర్వీస్ చేయాలనిపించింది. అప్పుడు వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయ్యేదాన్ని వీకెండ్స్. సో యూపీఎస్సీ రాశాను, ర్యాంక్ వచ్చింది. సో ఐపీఎస్ వచ్చింది అనమాట. ఇలా వచ్చాను ఇక్కడికి. ఈ ఐపీఎస్లో రావడానికి అంటే పోలీస్ శాఖలో రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి అసలు? ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు సర్వ్ ద నేషన్ అండి. అదే మోటివేషన్ అనమాట. సర్వీస్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ. అందరికీ పోలీసుల దగ్గరికి అన్ని రకాల మనుషులు వస్తారనమాట. డెస్టిట్యూట్స్ వస్తారు, ఇంకా బాధల్లో ఉన్న వాళ్ళే వస్తారు కదా జనరల్గా. సో వాళ్ళకి మంచిగా సేవ్ చేసేదానికి ఒక అవకాశం. కానీ పోలీస్ అంటే కొద్దిగా అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎదుర్కొనే విధంగా మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ట్రైనింగ్ ఇచ్చారండి 10 months. ఆ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు. ఇంకా ఈ ట్రైనింగ్ అనేది మాకు ఇండోర్ అవుట్డోర్ కలిపి ఉంటుందన్నమాట. ఇండోర్ అంటే వేరియస్ లాస్ చదువుకుంటాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా. సో ఆ సైబర్ క్రైమ్ ఎలా డీల్ చేయాలి అవన్నీ చదువుకుంటాము. ఇంకా అవుట్డోర్ అంటే ఇక్కడికి మేము వచ్చినప్పుడు జస్ట్ యూపీఎస్సీ రాసి వస్తాం. మాకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది అంత ఉండదు చాలా మందికి మాలో. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మేమంతా దాదాపు మాలో చాలామంది 1 kilometer కూడా కంటిన్యూస్గా పరిగెత్తలేకపోయినాం. అట్లాంటిది ఒక 10 months తర్వాత 40 kilometers మేము క్రాస్ కంట్రీ చేసాం. మళ్ళీ 16 kilometers కంటిన్యూస్ రన్ చేసాం. ఇంకా రైడింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ చేస్తాం అనమాట. మధ్యలో ఒక ఆబ్స్టకిల్ కోర్స్ అని కూడా ఉంటుందన్నమాట. అందులో రాళ్ళు ఎక్కడం, పెద్ద పెద్ద బోల్డర్స్ అంతా దాటుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల బేసికల్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది పర్సనాలిటీలో. ఆల్రెడీ ఇంకా మోడల్ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ యాక్చువల్గా పోలీస్ స్టేషన్ ఏం జరుగుతుందో కంప్లైంట్స్ వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఎట్లా రిజిస్టర్ చేస్తాం, ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తాం, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఓ ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది ట్రైనింగ్. క్షేత్రస్థాయిలో అంటే తీవ్రవాదం, ఉగ్రవాదం కూడా పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా ఎదుర్కొనే విధంగా ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ అన్ని రకాలుగా శిక్షణ ఉంటుందండి. సో వీళ్ళు చెప్పిన బేసిక్స్ బట్టి మనం పనిచేయాల్సి వస్తుంది. సో బేసికల్గా ఫీల్డ్కి వెళ్ళి ఎలా పనిచేయాలో ప్రిపేర్ చేస్తుంది ట్రైనింగ్. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు అవసరమైన అన్ని విధాలుగా శిక్షణ పొందినట్టు కొత్త ఐపీఎస్ నాయకత్వం చెప్తోంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా చట్టాలు, న్యాయాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.